చిన్న యాక్సిడెంట్ అయింది డాక్టర్. బాయ్, ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళండి. డాక్టర్ చెప్పండి. ఇంతకు ముందు ఈ హాస్పిటల్లో లలిత అనే డాక్టర్ ఉండేవారు కదా, ఇప్పుడున్నారా? ఆమె మీకు బాగా పరిచయమా? అంతకాదు, నాకు కాన్పు ఇక్కడే అయింది, తనే చేశారు, అందుకే అడిగాను. ఆ డాక్టర్తో పాటు చాలా మంది స్టాఫ్ మారిపోయారు. ఓ నర్స్ మాత్రం ఉండిపోయారు. ప్రస్తుతం ఆమెనే ఇప్పుడు హాస్పిటల్ హెడ్ నర్స్. ఓ అవునా, సరే సరే, మీరు వెళ్ళండి, పాపకి ట్రీట్మెంట్ చేయండి. తొందరగా బయటికి రావే. నిహారిక, ఏయ్ నిహారిక! ఏమైందమ్మా? ఆ దొంగ మొహంది రానివ్వండి, చెప్తాను. ఏమైంది? ఎందుకలా రంగులేస్తున్నావు? వసంత, ఇంట్లో దీపావళి టపాకాయలు ఎవరు కాలుస్తున్నారు? అవి దీపావళి టపాసులు కాదు, అవని నిహారిక చంప పగలగొట్టింది. అది చెంపదెబ్బ శబ్దమా? డిటిఎస్ రేంజ్ లో వచ్చింది. ఎందుకు కొట్టావు నన్ను? మా ఆవిడ ఏం చేసిందని కొట్టావు? ఏదో కారణం ఉండే ఉంటుంది. అదే, ఆ కారణం ఏంటా అని అడుగుతున్నాను. ఏం జరిగిందో చెప్పమ్మా. నేను అక్షయ బండిలో వెళ్తుంటే ఎందుకు మమ్మల్ని గుద్దావు? నీకేమైనా మెంటలా? నేను గుద్దడమేంటి? నేను నీ కార్ నెంబర్ చూశాను. నువ్వు ఎవరి కార్ నెంబరు చూసి మా నిహారిక కార్ నెంబర్ అనుకుంటున్నావు? అవునవును, ఇదిగో అవని, నువ్వు కళ్ళజోడు వాడటం చాలా మంచిది. నాలాంటిదా? నువ్వు నోరు మీరా మగడా. ఆ, నువ్వు యాక్సిడెంట్ చేసి పారిపోయిన వీడియో ఫుటేజ్ తీయమంటావా? ఆ ఏరియా సీసీ కెమెరాలు చెక్ చేయమంటావా? అక్షయ్కి బాగా దెబ్బలు తగిలాయా? దాని తిక్క కుదిరిందా? అవని, మొన్న శౌర్యకు నువ్వంత క్లాస్ పీకావు, అయినా తనలో ఎటువంటి మార్పు రాలేదు చూడు. ఇల్లరికం, ఆ, నోర్ ముయ్. అమ్మగారి ట్రైనింగ్ లో పెరిగిన కూతురు కదా, అంత తొందరగా ఎందుకు మారుతుందిలే, అందుకే ఇలా మాట్లాడుతుంది. సొంత కూతురు అయి ఉంటే ఇలా ఉండేది కాదేమో. బావా, తన కడుపున మొయ్యకపోయినా సరోగసి అంటే తల్లి కిందే లెక్క. నేననేది కూడా అదే. తల్లి లాంటిదే గాని తల్లి కాదు కదా. ఆ, నువ్వు ఆగుతావా? మ్మ్. ఇంకెన్నేళ్లైనా తల్లి మారదు, బిడ్డ మారదు. అయినా అవేం పనులమ్మా? ఎందుకలా యాక్సిడెంట్ చేశావు? స్కూల్ విషయాలు ఇంటి వరకు తెచ్చి చెప్పిందని అంత పని చేస్తావా? గుర్తుందా నీకు? ఏదో అనుకోకుండా జరిగింది. అందరూ నా మీద యుద్ధం చేస్తారెందుకు? తప్పు అవనిది కూడా ఉంది. రోడ్డుకి అడ్డంగా వచ్చింది. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడావంటే ఇంకో చెంప కూడా పగులుతుంది. నీతో పనుంది, నాతో రా. ఏయ్, ఎక్కడికి? చెప్తాను, రా. ఏయ్, 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 అవని ఆగు, ఎక్కడికో చెప్పు. వచ్చాక మీ ఆవిడే చెప్తుందిలే. ఇప్పుడు చెప్పొచ్చు కదా. వచ్చాక చెప్తుందని చెప్పాను కదా. ఇదిగో, ఇలా బలవంతంగా లాక్కెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓ, అయితే చేసిన యాక్సిడెంట్ విషయంలో నేను కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చుకుందామా? ఆ, ఆ? అది కాదు. ఏయ్, అవని, ఇదిగో అవని. అవని. కూర్చో, కూర్చో.
కృష్ణగాడి లీలలు వేరు, కృష్ణగాడి కూతురు లీలలు వేరు. ఈ పిల్ల మన ఇంటి మీదకి ఇంకెన్ని గొడవలు తీసుకొస్తుందో ఏంటో. అబ్బో! అయ్యో! నా కాలు ఇరగొట్టేసిందిరా బాబు. అబ్బబ్బబ్బబ్బా! ఏయ్ ఎందుకు అలా చేసావు? నేను కావాలని చేయలేదు గ్రాని, అనుకోకుండా పడింది. బంగారు తల్లి నువ్వు రారా. ఏయ్ కిట్టు, ఇప్పుడు కాబట్టి కాలు మీద వేసింది. కొంచెం పెద్దదయ్యాక తల మీద రాయి వేసినా వేస్తుంది. దాని విషయంలో తొందరగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా. అయినా దాని గురించి తెలిసి నువ్వు దాని జోలికి ఎందుకు పోతావు? అమ్మా, అయ్యో, నీ ఆత్రము ఆగదు, నీ గాత్రము ఆగదు. పద లోపలికి. అవ్వా, అమ్మో, ఆ, అమ్మా, ఆ. ఒంటికి జబ్బు చేస్తే మందులతో నయం చేయగలం. ఇంటికి జబ్బు చేస్తే ఏం చేయగలమండి? ఇంటిని నయం చెయ్యాలంటే అవని లాంటి వైద్యురాలు కావాలి వేద.